పెళ్ళికొడుకు ఎక్కడ? పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వచ్చేసాడు. ఎందుకు సిగ్గుగా ఉందిరా? ఏంటి ముసలోడ పెళ్ళికొడుకు? ఈ బాల్య వివాహం చేయడానికి మనం ఇన్ని చేతులు చేసాం. పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? ఒప్పుకోవడానికి మా ఇంట్లో నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేదు కదండి, లక్కీగా. మరి మీ పెద్దలు? అది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మా నాన్నకన్నా చిన్నవాళ్ళు, అందుకే పెద్ద ప్రాబ్లం రాలేదు. పెళ్లిని ఇంగ్లీష్ లో మ్యారేజ్ అని ఎందుకన్నారో తెలుసా? ఏ ఏజ్ లోనైనా చేసుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఓహో, మాకు తెలీదే. థ్యాంక్ యూ సార్. పెళ్లి కూతురు తీసుకురావడానికి వెళ్తున్నాను. భయ్య లవ్ మ్యాటరా? అవును. మీరు ఎవరికపోతే నేను మీకు హెల్ప్ చేయొచ్చా? ఇంతకీ నీ పేరేంటి? లవ్ కోసం ఎంత రోజులు వెళ్తా. నిన్ను పోస్ట్ లంచ్ రమ్మన్నాను. అవును. 4 o'clock వచ్చావు. నాకు 3ంటికి ఫోన్ చేయడం అలవాటు, చేస్తే వచ్చాను సార్. నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలంటే నాకు నీ గురించి, మీ లవ్ గురించి బాగా తెలియాలి. గురు, కొత్త టీం లీడర్ ఏంటి ఇంత కత్తిలా ఉంది? ఊరుకో, ఇక్కడ ఇంత పెద్ద కత్తి ఉండగా ఇంకో కత్తి ఎలా? చాలా క్లోజ్ గా ఉన్నారు. మేము పెళ్లి చేసుకోబోతున్నాం మ్యామ్. లవ్ ఆర్ అరేంజ్డ్? లవ్ మ్యారేజ్ మ్యామ్. లైఫ్ లో నన్ను తప్ప ఎవరిని లవ్ చేయనున్నావు కదరా. ఏం సుడిగాడివరా నువ్వు? ఒకే ఆఫీస్ లో ఎక్స్ ప్రెసిడెంట్. నిత్యకు తెలిసిందంటే మీ ఇద్దరిని బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ లో కూర్చోబెడుతుందిరా. రాజాలో పెంచాను రా, ఇలా రోజా ముందు కూర్చుంటా. ఊరుకో. అమ్మాయిలు స్కూటీ ఎలా నడుతారో మీకు తెలిసిన విషయమే. బ్రేకులు పట్టాల్సిన టైంలో 2 కాళ్ళు పెట్టి ఆపాలనుకుంది సార్. ఎందుకు అలా చేసింది? తన కాళ్ళ మీద నిలబడ్డం అంటేనే ఇష్టం సార్. అది ఆ అమ్మాయి ఇల్లు. ఈ అమ్మాయి కూడా అమ్మాయి కట్టుకుంటుంది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కట్టుకుంటున్న ఇంట్లో ఈ అమ్మాయి ఉండటం కరెక్ట్ కాదు కదా. అందుకే ఈ అమ్మాయి వేరే ఇల్లు తీసుకుని ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయి తనే కట్టుకుంటుంది. ప్రాబ్లం ఆ అమ్మాయి అయితే మధ్యలో ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందిరా? ఈ అమ్మాయి కదా ప్రాబ్లం. పదనానా హాస్పిటల్ వచ్చింది, దిగండమ్మా. వెళ్ళొస్తానమ్మా. డబ్బులు తీసుకో బాబు. అయ్యో వద్దమ్మా, గర్భిణీ స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోనమ్మా. నేను ప్రెగ్నెంట్ కాదు. ఏంటది పొట్ట? అవును, ఈ గౌతమ్ ఎవరమ్మా? గౌతమ్ నేను లవ్ లో ఉన్నాం. ఏం చేస్తుంటావు? ఇంజనీరింగ్ చదివి ఆర్కిటెక్ట్ గా జాబ్ చేస్తున్నా సార్. మరి ఇంజనీరింగ్ ఎందుకు చేసావు? ఆ క్వశ్చన్ నేనే కాదు సార్, బీటెక్ చదివిన ఏ కుర్రాడు ఆన్సర్ చెప్పలేదు. అసలు ఈ గౌతమ్ ఎవరు? నాకు చూపించండి డాడీ, నేను గట్టిగా వార్నింగ్ ఇస్తాను. చెత్త కుప్పలకి సెప్టిక్ ట్యాంక్ కి దూరంగా ఉండాలి మనం. మీ మధ్య ఎప్పుడైనా గొడవ జరిగిందా? ఇష్యూ లేని చోట లవ్ ఉండదు. నా లైఫ్ నా వైఫ్ నీ చేతిలో ఉంది. నువ్వు చేసిన పని నిత్యకి చెప్పేసి. నా దగ్గర నిజం ఎందుకు దాచా? నీ బాధ పోవాలంటే మందొక్కటే మార్గం. ఓహో, మాకు తెలీదే. ఓ మంచి రీల్ చేద్దాం. రాజాగారు పాట పెట్టు. రాజాగారు పాట వద్దులే మావా, కేసులు వేస్తున్నాడంట. ఏంటి సార్ అన్ని చూసి పెట్టేస్తున్నారు? ఇక్కడ 12 years 18 years ఓల్డ్ అని ఉన్నాయి. ఫ్రెష్ స్టాక్ లేదనుకుంటా. పల్లవి మీ కూతురా? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మా పిండి సార్. ఓ, రెండో పెళ్ళా? కాదండి, మళ్ళీ పెళ్లి. గురజాడ పరగరు బతుకుంటే ఈ దారుణం చూడలేక చెప్పించుకోడేసేవారు. హాస్పిటల్ వచ్చింది, దిగండమ్మా. వెళ్ళొస్తానమ్మా. డబ్బులు తీసుకో బాబు. అయ్యో వద్దమ్మా, గర్భిణీ స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోనమ్మా. నేను ప్రెగ్నెంట్ కాదు. ఏంటది పొట్ట? అవును, ఈ గౌతమ్ ఎవరమ్మా? గౌతమ్ నేను లవ్ లో ఉన్నాం. ఏం చేస్తుంటావు? ఇంజనీరింగ్ చదివి ఆర్కిటెక్ట్ గా జాబ్ చేస్తున్నా సార్. మరి ఇంజనీరింగ్ ఎందుకు చేసావు? ఆ క్వశ్చన్ నేనే కాదు సార్, బీటెక్ చదివిన ఏ కుర్రాడు ఆన్సర్ చెప్పలేదు. అసలు ఈ గౌతమ్ ఎవరు? నాకు చూపించండి డాడీ, నేను గట్టిగా వార్నింగ్ ఇస్తాను. చెత్త కుప్పలకి సెప్టిక్ ట్యాంక్ కి దూరంగా ఉండాలి మనం. మీ మధ్య ఎప్పుడైనా గొడవ జరిగిందా? ఇష్యూ లేని చోట లవ్ ఉండదు. నా లైఫ్ నా వైఫ్ నీ చేతిలో ఉంది. నువ్వు చేసిన పని నిత్యకి చెప్పేసి.
నా దగ్గర నిజం ఎందుకు దాచా? నీ బాధ పోవాలంటే మందొక్కటే మార్గం. ఓహో మాకు తెలీదే. ఓ మంచి రీల్ చేద్దాం. రాజాగారి పాట పెట్టు. రాజాగారు పాట వద్దులే మావా, కేసులు వేస్తున్నాడంట. ఏంటి సార్ అన్ని చూసి పెట్టేస్తున్నారు? ఇక్కడ 12 years 18 years ఓల్డ్ అని ఉన్నాయి. ఫ్రెష్ స్టాక్ లేదనుకుంటా. పల్లవి మీ కూతురా? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మా పిండి సార్. ఓ, రెండో పెళ్ళా? కాదండి, మళ్ళీ పెళ్లి. గురజాడ పొరగరు బతుకుంటే ఈ దారుణం చూడలేక చెప్పించుకోడేసేవారు. ఏంటి ప్రాబ్లం? అంటే వీళ్ళకి పెళ్ళి 30 సంవత్సరాలైనా పిల్లలు పుట్టట్లేదంట అంకుల్. నెల తిరగకుండానే నెల తప్పాలంటే పొద్దున్నే లేవగానే అంకుల్ ఆయన అబద్ధాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? మిస్ అండర్స్టాండింగ్. మిస్టర్ అండర్స్టాండింగ్ అంటారు కదా. మిస్టర్ ఎస్కేన్ స్పీచ్లు చూడడం మానే ఫస్ట్. నాదో చిన్న కోరికరా. చెప్పు నాన్న. నీ తమ్ముడు నీ కొడుకు ఆడుకుంటుంటే చూడాలని చిన్న ఆశ. దండం రా దూత. మామ రిపోర్ట్ వచ్చేసి గుడ్. ఏంటది? పిల్లలు పుడతారా లేదో అని. ఏముంది? పుట్రని వచ్చింది అంకుల్.